కొంచెమన్నా అలాంటి డైనమా బెల్ట్ వీకెత్తా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూసారుగా ఏంటో బండి ట్రబుల్ ఇచ్చింది, బండి లైటింగ్ ఏంటో రావట్లేదు ఏంటో అనుకున్నాను. రాత్రి అనంతపూర్ అవతల లైటింగ్ ఒకేసారి తగ్గిపోయింది అనమాట. చూడొచ్చు ఆర్పిఎం పడిపోయింది, డైనమో లైట్ కూడా ఆరిపోయింది. ఇది చూస్తే ఈ డైనమో పెంట పెట్టింది అనమాట. ఈ రాప్తాడు వచ్చిన తర్వాత ఆటోనగర్ ఉంటే ఆటోనగర్ తీసుకొచ్చాము. వడదీసి చూడాలి ఇప్పుడు ఏమవుద్దో ఏంటనేది. ఈ కూరగాళ్ళు వచ్చి వడదీశారు. మన ఆటోనగర్లే మన వీళ్ళు ఇద్దరు ఇంకొరు కూడా ఉన్నారు నా ఆడే పనుల్లో అంటే నిన్న ఆశకి కూడా यार को बता दिया इसे उसे भेजा लग मैं लेटिन गया रात को बोल को गया. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం సేఫ్గా ఉన్న చోట ఆపుకోవాలి. ఎదరికెళ్ళి ఆపుకుందారంటే ఏముండవు కదా. ఎందుకంటే ఎప్పుడైనా మన బండి ట్రబుల్ ఇచ్చిందంటే మనం ఎప్పుడైనా కానీ ప్రతి సేఫ్లోనే ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ ఇవన్నీ ఆటో బొమ్మలు ఉంటాయి, ఆటో నగరం ఏదో సేమ్ దొరుకుతుంది అని చెప్పేసి బేరింగ్ పోయింది. మామూలుగా అయితే రావట్లేదు, అది కట్టర్తో కట్ చేసి తీసాడు మేస్త్రి. ఈ దారిలో ఇట్లా ఆగితే మనకి చాలా రిస్క్ అవుద్దండి. ఎందుకంటే మనం ఊళ్ళోనే చూపించుకోవాలి. అయితే ఊళ్ళోకి వచ్చే మేము 40 రోజులు దాటిపోతుంది, ఇటే తిరుగుతున్నాం అనమాట. అందుకని అదే కట్అవుట్ రోడ్ పోయింది, బేరింగ్ పోయింది, గట్టిగానే పెట్టింది పని. వాళ్ళంటే పెనుకున్నారు అంతకంటే ముందర పోయినారు. 6500 యాజం మళ్ళీ నాకు తెలియదు. లేదు वो बेटा आता नहीं जल्दी आए जान दे मैं देता नहीं ऐसा नंबर बोलो इलेक्ट्रिशियन ने बच्चे 2 बैटरी है तो लग गए सेल्फ मारने को आए नहीं कदे उसका से सही करा वो सिनेमा दिखाता है कट हो गया दीवाने చూడరా వైర్లు ఎట్లున్నారే వైర్లు ఇట్లేనా. ఓకే, పని అయితే అయిపోయింది. మొత్తం బిగిచ్చేస్తున్నారు. మనం బండిగడికి వెళ్ళి బిగిచ్చేసుకొని వెళ్ళిపోవడం అనమాట. ఆ కుర్రాళ్ళు వచ్చి బిగిచ్చి మనల్ని దించుతారనమాట. ఓకే, థ్యాంక్ యూ. జై డ్రైవర్, జై హింద్.